అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 3వ పది 6వ తిరుమజి తూవిరియ అనేటువంటి తిరుమజి. తిరువాలి ఎంబెరుమాన్ గురించి పరకాల నాయకి పక్షులని దూతలుగా పంపించేటువంటి తిరుమజి. మొదటి పాత్ర ఈ తూవిరియ అనేటువంటి ఈ తిరుమజిలో మొదటి పాత్రంలో పెంతుమ్మెదని దూతలుగా వెళ్ళమని ప్రార్థించింది పరకాల నాయకి. ఈ రెండవ పాత్రంలో ఆంతుమ్మెదని దూతగా వెళ్ళమని ప్రార్థిస్తున్నారు పరకాల నాయకి. పెంతుమ్మెద అంటే తెలుసు కదా, ఆడతుమ్మెద. పెన్నంటే స్త్రీ, ఆణ్ణంటే పురుషుడు. అది ఈ రెండవ పాత్రంలో ఆంతుమ్మెదని ప్రార్థిస్తున్నారు పరకాల నాయకి. 209వ పేజీలో కింద దీనికి అవతారికనిస్తున్నారు అరుంబదంలో. இரண்டாம் பாட்டு பிணித்யாதி என்னும் இவர்கள் பேடையே முன்னிட்டே சேவலை காரியம் கொள்ளும் அவர்களாகையாலே கீழ்பாட்டில் துணையோடும் பிரியாத పెన్వండై మున్నిట్టు తూదురైతాள். ఎలాంటి వాళ్ళు వీళ్ళు? విరాట్టి మారులని పురుషకారంగా పెట్టుకొని పెరుమాళని ఆశ్రయించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? మన పూర్వాచార్యులైనా మన ఆళ్వార్లైనా అందరూ కూడా. అదే రీతిగా ఇక్కడ కూడా పేడయ్యే మున్నిట్టే సేవలై కార్యం కళ్ళు మొవరుగడాగయ్యాలే. పేడయ్య అంటే స్త్రీ అనుకున్నాం కదా. ఎవరు? పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మీదేవిని ముందుంచుకొనే వీళ్ళు కార్యం కొళ్ళు మొవరగడాగయ్యాలే. కార్యాన్ని, తమకు కావలసినటువంటి కార్యాన్ని ప్రార్థించేటువంటి వాళ్ళు కావటం చేత ఇక్కడ కూడా ఏమిటి? ఆడతుమ్మెదని తుణయోడు పిరియాద పెన్వండై మున్నిట్టు దూదురైతాள். తుణయోడు పిరియాద. తుణయోడు అంటే సేవల్, మగ తుమ్మెద అన్నారు కదా. మగ తుమ్మెదని ఎడబాయకుండా ఉన్నటువంటి పెన్వండై మున్నిట్టు దూదురైతాள். ఆడ తుమ్మెదని ముందుంచుకొని దూదురైతాள் దూతగా పంపించారు. ఇది దూదు ఉరైతాள் దూతగా వెళ్ళమని చెప్పారు. ఇది అత్తోడు కూడిన సేవలయ్యే పాటు. అదిగో ఇది ఇందులో ఈ పాత్రంలో అత్తోడు కూడిన అంటే ఆ ఆడతుమ్మెదతోటి కూడినటువంటి సేవలయ్యే పాటు దూదు విడిగిరాళ్ళు. సేవలయ్యే పాటు మగ తుమ్మెదనే చూస్తూ దూదు విడిగిరాళ్ళు దూతగా పంపుతున్నారు. ఇది పాత్రం. பிணிய விஜுனரு நீல மலர் கிளியா விடையோடும் அணிமலர் மேல் மதுநுகரும் அருகால சிறுவண்டே மணிகடு நேரு மருங்கலரும் புயலாலி மணவாளன் பணி அறிய நீ சென்று என் பயலை நோய் உரையாயே. பிணிய விஜுனரு நீல மலர் கிளியா விடையோடும் அணிமலர் மேல் மதுநுகரும் அருகால சிறுவண்டே மணிகஜுநேரு மருங்கலரும் புயலாலி மணவாளன் பணி அறியேன் நீ சென்று என் பயலை நோய் ఉరయాయే. అరుకాలు తిరువండే, ఓ 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద, ఏం చేయాలో తెలుసా నువ్వు? నీ సెండ్రు, నువ్వు వెళ్ళి ఎన్ పయలై నోయ్ ఉరయ్యాయే. ఇదిగో నా ఈ యొక్క వైవర్ణ్యాన్ని, నా తిరుమేన్ని చూసావు కదా ఎలా ఆలిపోయినట్టుగా ఉన్నదో. ఇది వెళ్ళి ఉరయాయే, వెళ్ళి ఆయనతో చెప్పు ఈ విషయాన్ని. ఎవరికి? ఆ వైలాలి మనవాడానికి అని తుమ్మెదని ప్రార్థిస్తున్నారు పరకాల నాయకి ఈ పాత్రంలో. పణియ విజం ప్రతిపదార్థం. పణియ విజం కట్టు విడుతున్నా, నరు పరిమళించుతున్నా, నీలమలర్ నల్ల కలువ పువ్వులు, కిజియా చిరిగిపోయేటట్టుగా, పెడయోడు ఆడపక్షితో కూడా అని సమూహముగానున్న మలర్ మేల్ పుష్పములపైని మధునొగరం మకరంద పానము చేయుతున్నటువంటి
అరుకాల 6 కాళ్ళు గల తిరువండే చిన్న తుమ్మెద మణి సుందరమైనటువంటి ఖజునీర్ ఎర్ర కలువలు మరుంగు సమీపమున అలరుం వికసించడి ఒయల్ ఒరిమళ్ళు గల ఆలి తిరువాలియందు వేంచేసి ఉన్న మనవాళను స్వామి యొక్క పనిని అరియేన్ ఎరుగను నీ సెండ్రు నువ్వు వెళ్ళి ఎన్ పయలై నా యొక్క వైవన్యానికి హేతువైనటువంటి నోయ్ వ్యాధిని ఉరయాయే అమ్మా నల్ల కలువ పూల మీద ఆ పువ్వులు చిరిగిపోయేటట్లుగా ఆడపక్షితో కూడా ఎక్కి మకరంద పానం చేస్తూ ఉన్నటువంటి చిన్న తుమ్మెద ఎర్ర కలువ పూలు కలిగినటువంటి ఒరిమళ్ళు అలాంటి ఒరిమళ్ళు కలిగినటువంటి తిరువాలి ఆ తిరువాలిలో వేయించేసుకున్నటువంటి స్వామి ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదమ్మా కాబట్టి నువ్వు వెళ్ళాలి నా యొక్క విరహ వ్యధని ఆయనకి తెలియజేయవమ్మా అంటున్నారు ఈ పాసురంలో పరకాల నాయకి. వ్యాఖ్యానం పిణియ విజు నరు நீலமலர்கிஜியா பிணிய இதனுடைய பிணிய విజు నరు నీలమలర్ కిజియా అంటే ఏంటి అసలు తెలుగులో అర్థం ఏమిటంటే పణియ విజం అనేది ఇక్కడ పిణియ విజం అనేది పిణియానే అంటే అప్పుడప్పుడే వికసిస్తూ పరిమళాలను వెదజల్లుతూ ఉన్నటువంటి నల్ల కలువ పూలు చిరిగిపోయేటట్టుగా అంటే ఆడ తుమ్మెదతో కూడి మగ తుమ్మెద పడుకొని ఉన్నదట. పిణియ విజయ నరు అంటే పిణియ విజు అంటే అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్న కట్లు విడిపోతూ అంటే వికసించడానికి కొంచెం ఆ రేఖలు విచ్చుకునేటట్టుగా ఉన్నటువంటివి నరు పరిమళాలను వెదజల్లేటువంటివి నీలమలర్ కిజియా ఆ నల్ల కలువలు కిజియా చిరిగిపోయేటట్టుగా ഇതിനുடைய പ്രവേശം പാതിയും കാలం పాదియుమాగ ఆయిస్తూ విల్పినియ విజువదు ఇక్కడ ఉన్నటువంటి ఈ నల్ల కొలువులు ఎలా వికసిస్తున్నాయట. ఇదినుடைய ప్రవేశం పాది కిందటి పాసురంలో ఏం చెప్పారు పుష్పం వికసించడానికి కారణం చెన్నలోపాది ఆదిత్య కిరణత్తోపాది కాలత్తోపాది ఇవత్తిన్ సన్నిధియం పూవినుடைய వికాసత్తుకు రూపాయి అన్నారు. చెన్నల్ పుష్పాలు వికసించడానికి దక్షిణపు గాలి ఆదిత్య కిరణాలు కాలము వీటన్నిటితో పాటుగా వీటి యొక్క రెక్కలు అల్లల్లార్చడం వల్ల వచ్చినటువంటి గాలి కూడా కారణమైంది అని చెప్పినట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇదినుடைய ప్రవేశం పాది అంటే ఏదైనా ఒక పువ్వు వికసించాలంటే సూర్యకిరణాలు దక్షిణపు గాలో కాలము ఆసన్నమవటము ఇవి అని చెప్పి వాటితో పాటుగా ఇది కూడా కారణమైంది అన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారు వీటి యొక్క ప్రవేశము ఒక భాగం కాలం పాదియుమాగా ఆయుస్సు అంటే కాలము వికసించేటువంటి సమయము ఆసన్నమైనది వీటి యొక్క ప్రవేశం కూడా కారణమైంది వాటికి. అలా కదా పిణియ విజువదు ఆ రెక్కలు కొంచెంగా కట్లు విడి పుష్పం వికసించింది. కజియ అలరందు போனவத்துக்கும் பிஞ்சாய் பருவம் இளைதானவத்துக்கும் வாசி అరిందిరుక్కై కజియ అలరందు పోనవత్తుక్కుం ఈ తుమ్మెదలకి ఎంత జ్ఞానమో తెలుసా అవి ఇప్పుడు వికసించబోయే పుష్పానికి పింజాయ్ పరువం ఇళైదానవత్తుక్కుం ఇవి ఇంకా మొగ్గలేనండి ఈవేళ వికసించేటువంటివి కావు అనేటువంటి దానికి వాసి అరిందిరుక్కై ఇవి చక్కగా ఈ పువ్వు చూడగానే ఇది ఇవాళే వికసించేటువంటి పుష్పం ఇది మనం దీనిలో ప్రవేశించచ్చు అనేటట్లుగా కాలం అంటే ఏమిటి కాలం పాదియుమాగా అంటే ఏది కాలం ఏమిటి నల్ల కలువ పుష్పం వికసించడానికి కాలంలో చంద్రోదయం అలా చంద్రోదయ సమయము ఇవి ప్రవేశించడము రెండు కారణమయ్యాయి. అది ఆ తుమ్మెదలకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిదంటే కజియ అలరంద పోనవత్తుక్కుం చక్కగా వికసించి అలరందు పోనవత్తుక్కుం బాగా వికసించేటువంటివి ఈవేళ ఇవి విచ్చుకుంటాయి అనే వాటికి పింజాయి పరువం విలైదానవత్తుక్కుం వాసరిందురుక్తాయి అవి ఇంకా పిందెలేనండి అదే మొగ్గలు ఇంకా వికసించవి ఈవేళ అనేటువంటి వాటి దానికి
అనేటువంటి తారతమ్యం తెలిసినటువంటివి ఈ పుష్పాలు. అవి అందుకనే మధ్యమావస్థాపన్నమావ ఆనవత్తిల్ వాసి అరియవల్ల విశేషజ్ఞతై ఉండు ఎన్నదాయిత్తు. இதோ கழிய வளர்ந்த ఒత్తయ్యం కేవలం ఇళయదానవత్తయ్యం విట్టు అంటే కజియ బాగా వికసించినటువంటి పుష్పాలకి అంటే ఇవి ఎలా వెళ్ళి చేరతాయి ఆ పుష్పాల్లోకి అంటే కజియ అలరందుపోన వత్తుకు బాగా పూర్తిగా వికసించినటువంటి పుష్పాలకి పింజాయి పరువం ఇళయదానవత్తుకు ఇంకా వికసించకుండా మొగ్గలుగా ఉన్నటువంటి వాటికి వాసి అరిందిరుక్కై ఆ రెండిటి యొక్క తేడాను తెలిసినవిగా ఉంటాయి. ఎక్కడ ఎలాంటి పుష్పాల్లో ఇవి చేరతాయండి? మధ్యమావస్థాపన్నమానవత్తిల్ వాసి అరియవల్ల విశేషజ్ఞతై ఉండు ఎన్నదాయిత్తు అంటే పూర్తిగా వికసించే వాటి తారతమ్యం తెలుసు, ఇంకా ఇవాళ వికసించినటువంటి వాడి తారతమ్యము తెలుసు. ఇవాళ మధ్యముగా అటు పూర్తిగా వికసించినట్లు కాదు, అటు మొగ్గగా ఉండేటువంటి స్థితి కాకుండా మధ్య అవస్థలో ఉన్నటువంటి పుష్పాలలోకి వెళ్ళి ప్రవేశిస్తాయట. వాటి తారతమ్యం వీటికి తెలుసట. ఇస్తాల్ అవన్ వాయ్ విడుంబోదే అవన్ కరుత్తరిందు పరిహరిక్క వత్తాన్ ఎంగై అంచేత అలాంటి తుమ్మెదలని పంపుతూ ఉన్నదట. ఎవరు? పరకాల నాయకి వైలాలి మనవాళ్ళని దగ్గరికి. అందుకని వీటికి ఎంతటి జ్ఞానము? వికసించిన పుష్పము, ఇది మొగ్గగా ఉన్నటువంటి పుష్పము, ఇది కొంచెం వికసించండి వాళ్ళ వికసిస్తుంది అనేటువంటి పుష్పము, ఇలాంటి తారతమ్యం తెలిసినటువంటిది కనుకనే ఆ పరకాల నాయకి వైలాలి మనవాళ్ళని దగ్గరికి వీళ్ళని దూతగా పంపిస్తున్నదట, దూతలుగా. ఎంచేత అలాంటివైతే వీళ్ళు వెళ్ళి పరకాల నాయకి యొక్క అవస్థ చెప్పగానే ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి మార్పులు గ్రహించేటువంటి శక్తి కలిగినవి ఇవి. ఎంచేత ఈయన వెళ్ళి పరకాల నాయకి అలా శరీరం పాలిపోయి మీ యొక్క విశ్లేష వ్యధతో ఉన్నదండి అని చెప్పాయనుకోండి, ఆయన నుసలు ముడిచేసి ఏమిటి ఆ పరకాల నాయకి ఏమిటి అన్నట్టు విసుగ్గా ఉంటాడా? లేకపోతే అయ్యో పరకాల నాయకి అలా ఉన్నదా అన్నట్లుగా ఉంటాడా? లేదా పరకాల నాయకి దగ్గర నుంచి వచ్చినటువంటి మనుష్యులు వీళ్ళు దూతలు అని సంతోషంగా వీళ్ళని స్వాగతిస్తాడా? ఏం చేస్తాడు? అలా అంటే ఆయన యొక్క ముఖ కవళికలని చూసి ఇదిగో గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినవి ఇవి. అందుకని ఎలా తెలుసండి వీరికి ఆ విషయం? అదిగో ఆ పుష్పాలు అవి ప్రవేశించేటప్పుడే అవి ముడుచుకున్నటువంటి మొగ్గల లేకపోతే వికసించేటువంటి పుష్పాల అని కాకుండా చక్కగా ఈవేళ వికసించేటువంటి రేఖలు అప్పుడప్పుడే కట్లు విడుతూ ఉన్నటువంటి పుష్పము యొక్క తారతమ్యం తెలిసినటువంటివి కనుక వీటిని పంపిస్తే ఆయన యొక్క ముఖ కవళికని బాగా అవి తెలుసుకోగలుగుతాయని. అయినా ఇంకొక విషయం కూడా, అవన్ కరుత్తరిందు పరిహరిక్కవత్తాన్ ఎన్గై ఏమిటి? వెళ్ళి పరకాల నాయకి విషయం చెప్పగానే ఏమిటి ఇంతకాలం అనాది కాలంగా ఎన్నో పాపాలు చేసి ఉంటే ఇప్పుడొచ్చి పరకాల నాయకి వైవన్యాన్ని పొందిందండి, ఆవిడ్ని మీరు రక్షించాలి అని మీరు దూతలుగా వచ్చారేమిటి అని వీళ్ళు చెప్పగానే ఆయన గనక అలాంటి మాటలు ఏదైనా మాట్లాడితే వాటికి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితి కలిగినటువంటివి మరుమార్గం అంటే వాదన చేసైనా ఆ సందర్భాన్ని బట్టి ఆ పరకాల నాయకి యొక్క విషయాన్ని ఆయనకి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటివి. అంతేకాదు ఇది ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ అని చెప్పినట్లుగా ప్రేక్షితజ్ఞాస్తు కోసల దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యం ఎలా అంటే ఇలా చూడగానే ఆ వ్యక్తి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావనలని కనుక్కోగలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. అలాగా వీళ్ళు కూడా అవన్ వాయ్ విడుంబోదే అవన్ కరుత్తరిందు పరిహరిక్కవత్తాన్ ఎన్గై పరిహరిక్కవత్తాన్ ఎన్గై అదిగో అలానే ఆయన వాయు విడుంబోదే ఆయన నోరు తెరిచి సమాధానం చెప్పేటప్పుడే ఆయన భావన ఏమిటో తెలుసుకొని పరిహరిక్కవత్తాన్ అదిగో ఆయన ఏదన్నా అనాది కాలంగా పాపాలు చేసినటువంటి తను ఏదన్నా అన్నా కూడా వాటికి చక్కగా సమాధానం చెప్పి
రాగలిగినటువంటివి ఇవి. అందుకని వినియ విజుమిత్యాది. వినయ విజు నరు నీలమలర్కిజియా అన్నారు కదా. అప్పుడే వికసిస్తున్నటువంటి ఆ పుష్పము నశించిపోయేటట్లుగా, చిరిగిపోయేటట్టుగా వాటి మీద ఎక్కి పడుకున్నటువంటి ఈ తుమ్మెదలు. కట్టవిజా నిన్నుళ్ళ చెవ్వియై వడైతానా నీలమలర్కిజియుంబడియాగ ఆయిత్తు మధుమానం పండుగిరదు. కట్టవిజా నిన్నుళ్ళ ఇలా వికసిస్తూ కట్టుగా ఉన్నటువంటివి చెవ్వియై వడైతానా బాగా ప్రకాశిస్తూ ఉండేటువంటివి. నీలమలర్కిజియుంబడియాగ ఆయిత్తు అలాంటి నల్ల కలువలు చిరిగిపోయేటట్టుగా కదా మధుపానం పండుగెరదు. అందులో ఉన్నటువంటి మధువుని ఇవి ఆస్వాదిస్తున్నది. ఆవదు ఎన్నెన్నిల్ అంటే ఆవద అయితే ఏమిటండి? పోగ విడుగర విడத்தில் అలవు అరిందు కార్యం చెయ్యవత్తాన్ ఎన్గై అంటే ఏమిటిది? పుష్పము అవి ఏ పుష్పంలో అయితే చేరి ఉన్నాయో ఆ పుష్పం చిరిగిపోయేలాగా మధువుని త్రాగటానికి పోగ విడుగర విడத்தில் అలవు అరిందు కార్యం చెయ్యవత్తాన్ ఎన్గై అని చెప్పడానికి ఏమిటండి సంబంధం? ఆవది ఎన్నిన్నెల అయితే ఏమిటి? ఇవి ఎలా ఉన్నాయి ఈ తుమ్మెదలు? ఆ పుష్పం బాగా ప్రకాశిస్తూ అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నటువంటి పుష్పాన్ని ఇవి చిరిగిపోయేటట్లుగా మధుపానం చేస్తూ ఉన్నది. అయితే ఏమిటండి ఇప్పుడంటే పోగ విడుగిర విడத்தில் ఇవి పంపించే ఆ విషయంలో ఎక్కడికైతే పంపుతున్నారో అక్కడ అలవు అరిందు కార్యం చెయ్యవత్తాన్ ఎన్గై అదిగో వాటి స్థితి ఏమిటో తెలుసుకొని కార్యం చేయగలిగినటువంటివి అని తెలియచేస్తుందట ఈ విషయం. అదేమిటండి? మధువుని తాగటానికి ఆ తాము వేంచేసి ఉన్న పుష్పాన్నే చిరిగిపోయేలాగా ఆ మధువుని తాగటానికి పోయిన చోట కార్యం చేయటానికి సంబంధం ఏమిటండి? మలర్కిజియా. ఒక్క నిమిషం. అదే ఏమిటి? ఎలాంటివి ఇవి అంటే పోగ విడుగర విడத்தில் అలవు అరిందు కార్యం చెయ్యవత్తాన్యంగై తాను పంపించిన చోట సక్రమంగా కార్యాన్ని పూర్తి చేసుకొని రాగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటివి. అవి ఎలా ఏం చేస్తాయి? అవి ఆ ఊరి ఇత్తాల్ ఇక్కడ కిందిస్తున్నారు అరుంబదంలో. ఆ ఊరి ధార్మికరానవరగల్ శ్రీవదం పండినాన్ ఎన్ను పురపడ విడువరుగల్ జన్నా నిన్నేం చెప్పారు పరకాల నాయకి మొదటి పాసనంలో? మీరు వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ ధర్మం తెలిసినటువంటి వాళ్ళు, వేదవేత్తలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ధర్మ నిరతి కలిగినటువంటి వాళ్ళు, వెళ్ళి ఇలా ఒక స్త్రీ విషయంలో ఇలా ఘాతుకాన్ని చేసినటువంటి వాడండి ఈయన అని చెప్తే వాళ్ళు ఊర్లోంచి బయటికి పంపించేస్తారు అని చెప్పారు కదా. అయితే అదుకు అవన్ ఉన్నిడத்தில் కుత్తంగళై కాటినాలు సేవదన్నెన్నా అవి అప్పుడు ఆయన నీ విషయంలో కనుక దోషాలని ఆరోపిస్తే ఏం చెయ్యాలి? ఇదిగో పరకాల నాయకి మీరేదో శ్రీఘాతుకొండే అని నన్ను అనుకుంటున్నారు, కానీ ఆ పరకాల నాయకి ఎలాంటిది అనుకుంటున్నారు అని ఏదైనా దోషాలని కనుక నీ విషయంలో చూపిస్తే ఏం చెయ్యాలి అంటే అవన్ కరుత్తై అరియుం ఉన్ విశేషజ్ఞతై కండోమే అదుకు నీ ఏ పరిహరిక్క వల్ల ఎన్గిరాల్ ఎన్ను కరుత్తు. అందుకని ఎలా పోగ విడుగిర విడத்தில் అలవరిందు కార్యం చెయ్యవత్తాన్ ఎన్గై అంటే ఆయన అలా నీ మీద దోషాలు ఆరోపిస్తే మేమేం చెయ్యాలమ్మా అంటే అవన్ కరుత్తై అరియుం ఉన్ విశేషజ్ఞతై కండమే ఆయన యొక్క భావాన్ని తెలుసుకోగలిగినటువంటి మీ యొక్క విశేష జ్ఞానాన్ని నేను చూశాను కదా. అదుకు నీయే పరిహరిక్క వల్ల ఎన్గిరాడు కాబట్టి అదేదో మీరే పరిహరించుకోండి. అందుకనే పోగ విడుగర విడத்தில் అలవు అరిందు కార్యం చెయ్యవత్తాన్ ఎన్గై ఆ పోయే సందర్భంలో ఆ అలవు అరిందు ఆయన యొక్క భావన ఏమిటో తెలుసుకొని కార్యం చేయగలిగినటువంటి వాళ్ళు అని మలర్కిజియా
పేణి కలక్కు అరియావాయిత్తు, పేణి కలక్క అరియావాయిత్తు. అలా అది ఏదో జాగ్రత్తగా ఉంచుకోవలసినటువంటి ఆ పడకని మలర్ కిజియ చిరిగిపోయేటట్లుగా పేణి కలక్క అరియావాయిత్తు, ఏదో జాగ్రత్తగా చిరిగిపోకుండా ఉంచుకోవలసినటువంటిది కదా అది. తన్ సెరుక్కాలే తన్ పడుక్కై ఎన్నుం పారాదే అழித்து పొగడుగిరదాయిత్తు, వాటి యొక్క బలంతో తన్ పడుక్కై ఎన్నుం పారాదే, తమ పడకాని కూడా చూడకుండా అழிత్తు పొగడుగిరదాయిత్తు, చింపేసుకొని చింపి పారేసుకున్నాయి ఆ తుమ్మెదలు వాటి యొక్క పడకని. ఏమిటట తం సెరుక్కాలే అని చెప్పటం వల్ల, సెరుక్కు అంటే గర్వం, ఆ గర్వంతో బలంతో, గర్వము బలము అంటే ఏమిటి, రజోగుణం చేరి ఉంటుంది, రజోగుణం కలిగిన వాళ్ళుగా ఉంటారు కనుక, అలాంటి రజోగుణం కలిగినటువంటి వాళ్ళు కనుక మీరు కొంచెం బలం ఉన్నది కదా, వెళ్ళి ఆయనతో వాదులాడి పరకాల నాయకు యొక్క దోషాలేమి లేవు అని వాదులాడి కార్యం చేయగలిగినటువంటి వాళ్ళు మీరు అనేటువంటి విషయం అర్థమవుతోంది నాకు. ఇవైతాన్ అంగు జపిక్కైకు పూగిరవందే, ఏమండి తమ యొక్క బలంతో తాము పడుకున్నటువంటి పడకనే ఇలా చింపేసుకొని పాడు చేసుకుంటే ఏమిటండి ప్రయోజనం? అంటే ఆ పడక మీద పడుకున్నదా ఏదైనా జపిక్కైకు పుగుగిరవందే, ఏదో జపం చేసుకోవడానికి ఏమన్నా ప్రవేశించాయా ఏమిటి ఆ నల్ల కలువలో ఈ రెండు తుమ్మెదలు కూడా? జపం చేసుకోవాలంటే ఒక ఆసనం వేసుకోవాలి, ఆసనం మీద జింక చర్మం వేయాలి, ఆ జింక చర్మం మీద ఇలా ఒక కొంచెం ఎత్తుగా ఉన్న జింక చర్మం ముందు ఒక ఆసనం, ఎత్తుగా ఉన్న ఆసనం, దాని మీద జింక చర్మము, ఇలా కూర్చోవాలి అనేటువంటి ఇలాంటి నియమాలన్నీ పెట్టుకొని జపం ఎలా జాగ్రత్తగా ఉండాలి, కింద కూర్చోకూడదు, పైన ఎత్తుగా ఉండకూడదు, ఇలా నియమాలన్నీ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి అని చేసే జపమా ఏమిటి? ఆ తుమ్మెదలు ఏం చేయడానికి ఆ పుష్పంలో ప్రవేశించింది? ఇవి ఇది తాన్ అంగు జపిక్కైకు పుగుగిరవందే, ఏమైనా జపం చేయడానికి ప్రవేశించాయా ఏమిటి? కార్యప్పాడత్తు కలక్కిరవత్తుకు మత్తొండు తెలియాదిరే, కార్యప్పాడు అంటే వేరొడు, అత్తు కలక్కిరవత్తుకు ఇంకొక కార్యం విషయమే తమకి ధ్యాస లేనట్లుగా ఉన్నటువంటి వాటికి మత్తు వండు తెలియాదిరే, వాటికి ఇంకా ఆ రెండు కలిసి ఆనందంగా మధువుని ఆస్వాదించడం ఒకటే విషయం. అలా అంత ఆనందంలో ఒక తుమ్మెదతో ఒక తుమ్మెద చేరి ఉన్న సమయంలో మనం ఎక్కినటువంటి పడకని మనం చింపేస్తున్నామా, ఆ పడక చినిగిపోతున్నదా, నశించిపోతున్నదా అనేటువంటి ధ్యాస ఉండదు కదా. కార్యప్పాడు అత్తు కలక్కిర వత్తుకు ఇంకొక విషయంతో సంబంధమే లేనట్టుగా కలిసి ఉన్నటువంటి వాటికి మత్తు వందు తెలియాదిరే, ఇంకొక విషయం తెలియదు కదా. ఉన్మత్తంగా తిండిరుప్పార్కు నెంజిరుండు వేరెండు తెలియాదిరుక్కుమిరే, ఉన్మత్తంకాయ్ అంటే ఉమ్మెత్తకాయలు తిన్నటువంటి వాళ్ళకి బుద్ధి భ్రమించిపోయి తాము ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు, ఏమీ తెలియనట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, చేసే పిచ్చిలాగా ఉన్నట్లుగా ఇవి కూడా అలా ఉన్నాయి. ఉన్మత్తంకాయ తిండు ఇరుప్పార్కు నెంజు ఇరుండు వేరెండు తెలియాదిరుక్కుమిరే, ఆ ఉమ్మెత్తకాయ తిన్నటువంటి అలానే పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు కూడా ఆవిడ్ని చూస్తూ ఉంటే ఆయనకి పిచ్చి, ఆయన్ని చూస్తూ ఉంటే ఆవిడికి పిచ్చి, వాళ్ళకి ఇంకొక ప్రపంచం ఎలా తెలియదు, ఆయన్ని అలా ఎప్పుడు చూస్తూ 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 ఆయన యొక్క తిరుమేని యొక్క నల్లదనాన్ని తన నేత్రాలకు తెచ్చుకున్నటువంటి ఆవిడ యొక్క తిరుమేని యొక్క సౌందర్యాన్ని చూస్తూ 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 ఆ నేత్రాల్లో ఎర్రదనాన్ని తెచ్చుకున్నటువంటి వాడు ఈయన. వాళ్ళకు మాత్రం ఇంకొక లోకం తెలిసేటట్లుగా ఉన్నారా? ఆవిడని చూడటమే ఆయనకు ప్రయోజనం, ఆయన్ని ధరింపు ప్రయోజనం కాదు. ఆవిడని అలా చూస్తూ ఉంటే ఆయనకు ధరించి ఉంటాడు, ఆయన్ని అలా చూస్తూ ఉంటే ఈవిడ ధరించి ఉంటుంది. వాళ్ళకి ఇంకొకటి ఏం జరుగుతుందనే ఆలోచన ఉండదు. అదే రీతిగా ఎలా ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళకి బుద్ధి భ్రమించి ఏదేదో కార్యాలు చేసినట్లుగా వీళ్ళకు కూడా తెలిసిందల్లా కాదల్ కామం, ఈ రెండే విషయాలు వీళ్ళకి తెలిసినటువంటి విషయాలు ఈ తుమ్మెదలకు కూడా. అలా కార్యప్పాడత్తు అత్తుగిర అత్తుకు మత్తు వండు తెలియాదిరే, ఉన్మత్తంకాయ తిండు ఇరుప్పార్కు నెంజిరుండు వేరెండు తెలియాదిరుక్కుమిరే, అంద ఉన్మత్తంకాయ తాన్ ఏదెన్నాల్. అండ్ ఇక్కడ ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళకి
ఏదో చేస్తూ ఉంటారండి చేష్టితాలు అన్నారు కదా. మరి ఇక్కడ ఈ మగ తుమ్మెదకి ఉమ్మెత్తగా ఎవరండి? పేడయ్యోడు. అదిగో ఆడ తుమ్మెదే. అంటే ఇవై తనకు ஒரு పడుక్కై వేండా. ఈ మగ తుమ్మెదకి ఆడ తుమ్మెదకి పడుకోవడానికి వేరే పడక కూడా అక్కర్లేదట. పడక లేకుండా ఎలా పడుకుంటాయండి అవి? ఆకాశెత్తే కలక్కవత్తు ప్రాణం ఒండిన్ ఉడంబిరే ఒండ్రు కుప్పడుక్కై. ఆకాశంలో ఎగిరేటప్పుడు కూడా ఇవి రెండు కలిసే ఎగురుతాయట. కలిసి ఉండే, ఒకదానితో ఒకటి చేరి ఉండే ఆకాశంలో ఎగురుతాయట. ఒండిన్ ఉడంబిరే ఒండ్రుక్కు పడుక్కై. ఈవిడ శరీరం ఆడ తుమ్మెద యొక్క శరీరం మగ తుమ్మెదకి పడక, మగ తుమ్మెద యొక్క శరీరం ఆడ తుమ్మెదకి పడక. అలా ఒకదాని యొక్క శరీరము ఇంకొక దానికి పడక అవుతుంది. అలా ఇంకొక పడక అవసరం లేదండి. అలా ఎప్పుడూ కలిసే ఉండేటువంటివి ఆ రెండు. తవాంకే సముపావిశం ఎన్నుమా పోలే సత్య ఉపవన షండేషు నానా పుష్ప సుగంధిషు వివృత్త సలిల క్లిన్న తవాంకే సముపావిశం అని సీతాపిరాటి రామచంద్రుడు ఇద్దరు కూడా సత్య ఉపవన షండేషు ఆ చిత్రకూట పర్వతం మీద ఉన్న సమయంలో ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ ఉపవనాలు, ఆ ఉద్యానవనంలో ఇద్దరు విహరించారు, ఆడుకున్నారు, పాడుకున్నారు. అలా ఆ ఉపవనాలు ఎలా ఉన్నాయి? నానా పుష్ప సుగంధిషు, అనేక రకాలైనటువంటి పుష్ప పరిమళాలతో కూడుకున్నటువంటి ఆ వనాలలో వివృత్త సలిల క్లిన్న, అదిగో జలకాలాడారు, విహరించారు చేసినటువంటి ఆ సీతాపిరాటి అలసటతోటి తవాంకే సముపావిశం రామచంద్రుడి యొక్క ఒడిలో కూర్చొని ఉన్నదట. ఒడిలో కూర్చున్నదట సీతాపిరాటి. అదే రీతిగా ఈ ఆడ తుమ్మెద మగ తుమ్మెద కూడా ఆకాశంలో ఎగిరినప్పుడు కూడా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు అని చెప్పినట్లు ஒரு பூ அணி மலர் மேல் மது நுகரும் அணி மலர் மேல் மது நுகரும் செறிந்த பூவிலே இருந்து మధుపానం పన్నా నిற்கும். అది అణి మలర్ మేల్ మధు నగరం అంటే ఆ వికసించిన మంచి కాంతి కలిగినటువంటి ఆ పుష్పం మీద చేరి మధునగరం మధువుని త్రాగుతూ ఉంటాయి అని. ஒரு పూవిలే చెరింద పూవిలే ఇరిందు, మంచి చిక్కని అంటే దట్టని రేఖలు కలిగినటువంటి ఆ పుష్పంలో ఉండి మధువుని త్రాగుతూ ఉంటాయి. ஒரு పూవిలే ఇరిందు మధుపానం పన్నా నిన్నాள் మత్త పూవిలే పోంబోదు పరందు పోగ వేండాద పడి ఇరుక్కై. ఒక పుష్పంలో ఉండి మధువుని తాగుతూ ఉంటే మత్తై పూవిలే పోంబోదు పరందు పోగ వేండాద పడి ఇరుక్కై. ఇంకొక పుష్పంలోకి వెళ్ళాలి అంటే పరందు పోగ వేండాద పడికై, ఇవి ఇంకా ఎగరవలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే పొయ్గై అడంగా పరప్పుమార పూత్తు ఉన్నోడు ఉన్ను నెరుంగి కిడక్కయ్యాలే. ఎలా ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా. ఇక్కడ ఒక పువ్వులో ఉండి మధుపానం చేస్తూ ఉన్నాయి. ఇంకో పుష్పంలోకి ఎగిరి వెళ్ళి ఇంకో పుష్పంలోకి వెళ్ళి మధువుని తాగాలి అంటే ఇవి ఎగరవలసిన అవసరం కూడా లేదట. ఏం చేత అంటే ఆ సరస్సు మొత్తం కూడా పరప్పుమార పూత్తు బాగా విశాలంగా ఆ సరస్సు నిండా పుష్పాలు వికసించి ఒకదానితోటి ఒకటి నెరుంగి కిడక్కయ్యాలే, బాగా దట్టంగా ఒకదానికోటి దగ్గరగా పుష్పాలు ఉండటం చేత ఇలా 4 అడుగులు వేసి నడిచి వెళ్తే సరిపోతుంది అని ఇక్కడ మనకి చెప్పారు కదా. పేడయ్యోడు అని ఆ ఆడ తుమ్మెదతోటి కూడి ఉన్నటువంటి మగ తుమ్మెద అని చెప్పారు కదా. అంటే ఏమిటట ఇక్కడ చెప్తున్నది? ఆడ తుమ్మెదతోటి కూడి ఉన్నటువంటి మగ తుమ్మెద అంటే అక్కడ వేంచేసి ఉన్నటువంటి అజగయ సింగ పెరుమాళ్ళ గురించి. ఎలా ఉంటాట ఆయన? తన యొక్క కుడి కాలు మీద ఆ లక్ష్మీదేవిని వేంచేపు చేసుకొని ఎడమ శ్రీహస్తాన్ని తన యొక్క ఎడమ హస్తాన్ని ఎడమ కాలు మీద పెట్టుకొని కూర్చొని ఉంటాట అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు. ఈ తిరువాలి యొక్క వైభవాన్ని చెప్తూ ఇది పంచనారసింహ క్షేత్రము అంటూ, ఏమిటి పంచనారసింహులు వేంచేసి ఉన్నారట అక్కడ. ఇలా తిరుక్కురయ్యలూరు
అంటే ఆళ్వార్ల యొక్క అవతార స్థలం. అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామి ఉగ్ర నరసింహమూర్తి. ఆ తర్వాత వారు తది ఆరాధన చేసినటువంటి స్థానం మంగై మఠం, అక్కడ వీర నరసింహస్వామి. అలానే తిరునగరిలో ఉన్నటువంటి స్వామి తిరుమంగయాళ్వార్ల యొక్క ఆస్థానమట అది. అక్కడ యోగ నరసింహరు, హిరణ్య నరసింహరని ఇద్దరు వేయించేసి ఉన్నారట. అలానే తిరువాలిలో ఉన్నటువంటి ఆయన లక్ష్మీ నరసింహర్. అలా ఇలా పంచ నారసింహ క్షేత్రం అంటారట ఈ తిరువాలి ప్రాంతాన్ని. ఎలా? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం అని చెప్పినట్టుగా, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా తిరుక్కురయ్యలూరులో వేంచేసి ఉన్న స్వామి ఉగ్ర నరసింహ స్వామి. మంగై మఠంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి ఉగ్రం వీరం అన్నారు కదా, వీర నరసింహ స్వామి. అలానే తిరునగరిలో వేంచేసి ఉన్నటువంటి స్వామి యోగ నరసింహర్ అన్నారు కదా, యోగ నరసింహ స్వామి. హిరణ్య నరసింహుడు అంటే నృసింహ భీషణం అన్నారు కదా, అందుకని ఆయన హిరణ్యకశిపుణ్ణి సంహరించినటువంటి స్వామి భీషణంగా ఉన్నాడు అని. ఆ తర్వాత తిరువాలిలో వేయించేసి ఉన్న ఆయన నరసింహస్వామి అని, నృసింహం అని చెప్పడం వల్ల నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పినట్టుగా అలా ఆ ప్రాంతము పంచ నారసింహ క్షేత్రం అని. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరిలో, ఆ ఊరు పేరు అర్థం కాలేదు, తది ఆరాధన చేసేవారు కదా ఈ తిరుమంగయాళ్వారు, ఆ ఊరి నుంచి కాయగూరలు తెచ్చుకునేవారట. ఇలై అముదుకోవడం అనేటువంటి ఆ ప్రాంతం నుండి ఎండిన ఆకులు తెచ్చుకునేవారట కాపాట్లు పెట్టడానికి. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి తాయాల తిరునామం పూర్ణవల్లి. ఇక్కడ పూర్ణ మహర్షి కుమార్తె ఆవిడ. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు వేయించేసి ఉన్నాడు ఈ తిరువాలి తిరునగర్లో ఈ ప్రాంతంలో అంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఈ నృసింహ రూపంతో వచ్చి సంహరించాడు కదా, ఆయన్ని సమీపించడానికి కూడా భయపడిపోయారట దేవతలంతా కూడా. ఆ సమయంలో వెళ్ళి తాయాలని ప్రార్థిస్తే ఆవిడ వచ్చి ఆయన్ని శాంతపరిస్తే అలా శాంతపరిచింది. అలా ఆవిడని తన యొక్క కుడి కాలు మీద కూర్చోపెట్టుకొని ఇలా చెయ్యి వేసి ఆలింగనం చేసుకున్నట్లుగా ఉంటాడట. అందుకని ఆలింగనం చేసుకున్నటువంటి స్థానం కనుక అది తిరు ఆలి అయిపోయిందట ఆ దివ్య దేశము. అక్కడ మహాలక్ష్మిని ఆలింగనం చేసుకున్నటువంటి స్థానం కనుక తిరువాలి అనేటువంటి దివ్య దేశం అయిపోయింది. అక్కడ ఉత్సవరులు పూర్ణవల్లి తాయారు, అముదవల్లి తాయారు, పూర్ణ మహర్షి కుమార్తె ఈ పూర్ణవల్లి తాయారు. తీర్థమేమో లక్షణ తీర్థము, విమానమేమో కేసరి ఆఖ్య విమానమట. ఉత్సవర్లు తిరువాలి నగరాళన్. ఆయనకే పూర్ణవల్లి అముదవల్లి ఇద్దరు పక్కన వేయించేసి ఉంటారు. వీరికి ఎప్పుడు కళ్యాణం జరుగుతుందంటే పంగుని మాసంలో ఉత్తరా నక్షత్రానికి ముందు రోజు, పంగుని ఉత్తర అనుకుంటాం కదా మనం, శ్రీరంగంలో చేతి ఉత్సవం జరిగేది ఆ ముందు రోజు పూరా నక్షత్రం, తిరువాడి పూరం అనమాట. ఆ నక్షత్రం రోజు వివాహం జరుగుతుంది. అలా వివాహం చేసుకొని అదిగో పిరాటిమారులు ఇద్దరిని పక్కన వేంచేపు చేసుకొని ఆభరణాలన్నీ ధరించి ఎవరు ఈ తిరుమంగయాళ్వార్ల యొక్క తదియారాధనని సఫలం చేయటం కోసమని వేదరాజపురం అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఈయన దోచుకున్నది ఎవరు? తిరుమంగయాళ్వార్లు. ఆ తిరువాలిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని దోచుకున్నటువంటి స్థలము ఆ వేదరాజపురం దగ్గర. అదే తిరుమణం కొల్లై అని. ఇరువో తిరుమణం కొల్లై ఎట్టెడుత్తుం పరిత్తవేడం ఇరువో అని మనవాడ మామూలు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇదే కదా ఇది తిరుమణం కొల్లై, ఆ పెరుమాళ్ళు దోచుకోబడినటువంటి స్థానము. అంతేకాదు ఎడుత్తుం పరిత్తవేడం, అలా దోచుకొని 8 అక్షరాల మంత్రాన్ని పరిత్తవేడం లాగేసుకున్నాడు చూసారా, అదే కదా ఈ స్థానం అని మనవాడ మామూలు బాగా ఆ ప్రాంతాన్ని చూసి ఇదిగో ఇదే కదా ఆ ప్రాంతం అని పరవశించి ఆనందపడ్డారు అని. అలా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ తుమ్మెదలు ఎలా ఉన్నాయి? 2 తుమ్మెదలు ఒక పుష్పంలో మకరందాన్ని ఆస్వాదిస్తుంటే ఇంకొక పుష్పం జోలికి కూడా, ఇంకొక పుష్పం మీదకి వెళ్ళాలంటే ఎగరవలసిన అవసరం లేకుండా
అలా నడిచి వెళ్తే సరిపోతుంది అన్నంత దగ్గరగా ఉన్నాయి ఆ కొలను మొత్తం. పుష్పాలు అంటే ఏమిటట, ఇక్కడ తిరునాంగూరు దివ్య దేశాల్లో కూడా ఇప్పుడు 3:6లో మనం ఉన్నాం కదా సూవిరియ, ఆ తర్వాత అది కల్వంకొల్నాయకి అని, ఇది కూడా ఈ పెరుమాళ విషయంగా చెప్పినటువంటివే. 3:8 దగ్గర నుంచి 4:8 వరకు మొత్తం తిరునాంగూరు దివ్య దేశాల యొక్క వైభవాన్ని మొత్తం తిరునాంగూరు దివ్య దేశాల పెరుమాళ్ళందరినీ మంగళాశాసనం చేస్తారు తిరుమంగయ్యాళ్వారు. అయితే ఎంత దగ్గరగా ఉంటాయంటే ఎందుకు చెప్పారు ఇదంతా, ఒక పుష్పానికి ఎంత దగ్గరదనం ఉంది, ఎగిరి వెళ్ళవలసిన అవసరం లేకుండా నడిచి వెళ్తే సరిపోతుంది, ఎగిరి వెళ్ళవలసిన అవసరం లేదు, తుమ్మెదలకి నడిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఈ తిరునాంగూరు దివ్య దేశాలన్నీ కూడా కొన్ని అసలు వాహనం ఇలా వ్యక్తి ఇలా దిగేటప్పుడు అన్నీ కాదు, కొన్ని అవి అంత సమీపంలో ఉంటాయి అని చెప్తున్నారు. ఎలా, అలానే ఈ తుమ్మెదలు కూడా ஒரு பூவிலே இருந்து மதுபானம் பண்ணா நின்னா மத்தை பூவிலே போகும்போது பறந்து போக வேண்டாதபடி இருக்கை ఎంచేత పొయ్గై అడంగ పరప్పు మారప్పు ఉత్తు ఒన్నోడొన్ను నెరుంగి కిడక్కయ్యాలే. ఆ సరస్సంతా కూడా ఆ పుష్పాలన్నీ చక్కగా వికసించి పరప్పు మార అంతటా వ్యాపించి ఉండటం చేత నెరుంగి దగ్గరగా ఉన్నాయి ఆ పుష్పాలు, అందుకని ఎగరవలసిన అవసరం కూడా లేకుండా ఉండడం చేత ఒన్నిల్ నిన్ను మత్తయ్యదిల్ పోంబోదు నడందు సెన్ను మధుపానం పండలా ఇరుక్కై. ఒక పుష్పంలో నుండి ఇంకో పుష్పానికి వెళ్ళి మధుపానం సేవించాలి అంటే నడందు సెండ్రు నడిచి వెళ్ళి మధుపానం చేసేటట్టుగా కదా ఉన్నాయి అవి. పూవిల్ చెరువు తేట్టమాయ్ మధుపానం పండుం ఇరువే యాత్రయ్యా ఇరుప్పదే ఉంగళిక్కు. పూవిల్ చెరువు తేట్టమాయ్, ఎలా ఉంది మీ స్థితి, మధుపానం పూవిల్ చెరువు, ఆ పుష్పాలు ఉన్నటువంటి దట్టత అంటే అన్ని అధికంగా ఉండటం చేత మధుపానం పన్ను విధువే యాత్రయ్యా ఇరుప్పదే ఉంగళుక్కు, మధుపానాన్ని చెయ్యటమే యాత్రగా ఉన్నదే మీకు అని. ఆరుకాల இரண்டு கால் தயாரைப்போலன்னிக்கே ఆరు కాలు ఉడయ్యార్కు కడుగపోయి కార్యం తలై కట్టలామిరే. ఏమండి, అంత పెద్ద కార్యానికి ఇంత చిన్న తుమ్మెదని ఎంచుకోవటంలో ఆళ్వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటట అంటే, అది ఇరండు కాలుడయారైపోలన్నిక్కే అంటే 2 కాళ్ళు ఉన్న వాళ్ళ వలే కాకుండా 6 కాలు ఉడయార్కు 6 కాళ్ళు కలిగినటువంటివి కదా ఈ తుమ్మెదలు. పోయి కార్యం తలై కట్టలామిరే, వెళ్ళి కార్యం తలై కట్టలామిరే ముగించగలిగినటువంటి వాళ్ళు కనుక ఈ తుమ్మెదని ఎన్నుకున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు అని. ఏమిటట 6 కాలు ఉడయార్కు అంటే 6 కాళ్ళు కలిగినటువంటి వాడు ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎలా, ఆచార్యుడికి 2 కాళ్ళు కదండి ఉంటాయి, 6 కాళ్ళు ఎలా ఉంటాయి ఆచార్యుడికి? ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళు 2, ఆచార్య పత్ని యొక్క తిరువడిగళ్ళు 2, ఆచార్యుడి యొక్క తిరుక్కుమారుడు యొక్క తిరువడిగళ్ళు 2, ఈ 6 కూడా మనకి సహకరించేవిగానే ఉంటాయి కనుక అరుకాలు ఒరువండే అన్నారు, అరుకాల తిరువండే అని. 6 కాళ్ళు కలిగినటువంటి చిన్న తుమ్మెద అని. ఎలా, నిత్యం ఎదీయ శరణం మదీయం ఎందు சேர்ப்பார் காலே இரே இவர்கள் ஜீவனமாக நினைத்திருப்பது. నిత్యం ఎదీయ శరణం మదీయం అని చేర్పించేటువంటి వాడు, చేర్పారు పక్షిగళాక్కి అని ఆచార్య హృదయంలో నాయనార్లు సాయించినట్లుగా చేర్పించే వాళ్ళ యొక్క కాళ్లే కదా ఎవరగల్ జీవనమాగానే నైతిరుప్పదు, వీళ్ళకి జీవనంగా వీళ్ళు భావించేది. అలానే మన ఆళ్వందారు స్తోత్రంలో కూడా ఆళ్వందార్లు కూడా ఏం భావించారు, వారి ఆచార్యులైనటువంటి నాదముల యొక్క తిరువడిగళ్ళే తమకి ఆశ్రయం అని భావించారు, అంతే కదా. అలా నాదములంటే ఎలాంటి వారు, పరమాత్మ యొక్క వైభవాన్ని ఎప్పుడూ అనుభవించగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. అలాంటి నాదముల యొక్క తిరువడిగళ్ళే తమకి ఆశ్రయము రక్షకము అని భావించినట్లుగా, అదిగో నిత్యం ఎదీయ శరణం మదీయం అని భావించినట్లుగా అలా చేర్పించేటువంటి వాళ్ళ యొక్క తిరువడిగళ్ళే కదా వీళ్ళకి జీవనమాగా నిனைத்திருப்பது. ఎన్ జీవనం కూడు పురుత్తు కిరందపడి అన్నాన్ ఎంగిరార్. ఇదిగో ఎన్ జీవనం కూడు పురుత్తు కిరందపడి అన్నాన్, నా యొక్క జీవనం పరిపూర్ణత
కూడు పురిత్తు కిరందపడి నాకు జీవనం పరిపూర్ణంగా కలిగినటువంటి స్థితి ఎన్గిరాల్ అంటున్నారు పరకాల నాయకి. ఎంచేత ఏర్పాటుగా ఆరు కాళ్ళు కలిగినటువంటి ఆచార్యుడు అని చెప్పచ్చట, 6 పదాలు కలిగినటువంటి ద్వయమంత్రము అని చెప్పచ్చు. కానీ భగవంతుడికి చరణం ఎన్నుం మిరుక్కుప్పడ వేండాదపడియా ఇరుక్కై. చరణం ఏమిటి? శ్రీమన్నారాయణ చరణం అన్నప్పుడు అక్కడ 2 తిరువడిగళ్లే. కానీ ఇక్కడ అలా కాదు. చరణం ఎన్నుం ఇరక్కుప్పడ వేండాదపడియా ఇరుక్కై. చరణం 2 పాదాలండి. మనల్ని రక్షించగలుగుతాయో లేదో అని సందేహపడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎలాంటిది? అరుకాల సిరువండే 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద. శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అంటే 2 పాదాలు కలిగినటువంటి వాడు నారాయణుడు. అక్కడ మనల్ని చేరుస్తాడో చేర్చడో, రక్షిస్తాడో రక్షించడో అని సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కానీ అరుకాల సిరువండే అని చెప్పడం వల్ల 6 కాళ్ళు కలిగినటువంటి తుమ్మెద అంటే ఆచార్యుడు, ఆచార్య ధర్మపత్ని, ఆచార్య తిరుక్కుమారులు అని చెప్పడం వల్ల సందేహపడవలసిన అవసరమే లేదండి. అందుకని ఎన్ జీవనం కూడు పురిత్తు కిరందపడి అన్నాన్ ఎంగిరాల్. ఇలా కదా, నా జీవనం కూడు పురిత్తదు, నాకు ఇంకా ఏ కొరత లేదన్నట్టుగా అని ఎన్ను మీరు కుప్పడవేండాదపడియా ఇరుక్కై. చరణవ్వని 2 తిరువడగళ్ళే అని సందేహపడవలసిన అవసరం లేదండి అని ఇరుక్కై. సిరువండే చిన్న తుమ్మెద. ఇంత చిన్న తుమ్మెద వెళ్ళి అంత పెద్ద కార్యాన్ని చేయగలదా అని సందేహపడవలసిన అవసరం లేదు. ఎంచేత కార్యవాయు పుప్పెరుత్తు ఎంబారు తినిమేని పోలే ఒడివు తిరుత్తిరా నిన్నదాయిత్తు. కార్యభారం చూస్తే చాలా పెద్దది, కానీ ఎంబారు తిరిమేని పోలే ఒడివు తిరుత్తిరా నిన్న ఆయిత్తు. ఎంబారు యొక్క తిరుమేని వలె శరీరం చాలా చిన్నదిగా ఉన్నది అంటారు. మనకి తిరువాయుమొజిలో కూడా నెడుమార్కడిమైలో ఏం చెబుతారు? తిరుమా మనిషరాయ్ అని చెప్తారు. ఎవరి గురించట? ఈ ఎంబారు గురించి అని చెప్తున్నారు. మామూలుగా అయితే మనం వీరు ఒడుగునంబి గారు అనుకుంటాము, కానీ ఇక్కడ స్వామి ఏం సాయించారంటే అదిగో ఈ ఎంబారు గురించే ఆ వార్త సాయించారు. ఎవరు? తిరుమా మనిషరాయ్ అని ఎవరు కోరత్తాళ్వాన్లు సాయించారు అని చెప్పినట్టుగా, ఎలా ఒడివు సిరువు ఎంబారు తిరిమేని పోలే ఒడుగు సిరిత్తిరా నిన్నదాయితు. కార్యం చూస్తే చాలా పెద్దది, ఆ కార్యం చేసేటువంటి వ్యక్తి యొక్క తిరుమేని చూస్తే చాలా చిన్నది. అంటే ఏమిటట? కార్యం ఎంత పెద్దదైనప్పటికీ కూడా కార్యాన్ని సాధించగలిగినటువంటి శరీరం చాలా చిన్నదైనప్పటికీ కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు అని తిరుమామనిసిరాయ్ తిరుమామనిసిరాయ్ అని చెప్పినట్లుగా, అలా ఈ తుమ్మెద చిన్నదే అయినప్పటికీ కూడా ఆ ఎంబారు వలె కార్యసాధకులుగా ఉంటారు అని మణికజునీర్ మరుంగలరం అంటే మణికజునీర్ మరంగలరం ఉయలాలి మనవాడన్. మణికజునీర్ మరుంగలరం மணிகளும் செங்கழுநீரும் ஆயித்து పర్యంతంగల్ అడంగలం ఇరుప్పదు. మణిగళం అంటే మణులు, శంకజు నీరు మాయిత్తు ఎర్ర కలువలు, ఎర్ర పద్మాలతో కూడా ఉన్నది. పర్యంతంగల్ అడంగలం ఇరుప్పదు, అక్కడ ఉన్నటువంటి నీటి ప్రాంతాలని మణులతోటి ఎర్రటి పద్మాలతోటి ఎర్రటి పద్మాలు చేరి ఉన్నటువంటివి ఆ నీటి ప్రాంతాలన్నీ అని ఒక అర్థం చెప్పుకోవచ్చండి. మణి అంటే మణులు అని చెప్పుకోవచ్చు, మణి అంటే అందము అని చెప్పుకోవచ్చు, సౌందర్యం అని చెప్పుకోవచ్చు అని అన్నికే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మణిగళం శంకజ నీరు మాయిత్తు పర్యంతంగల్ అడంగలం ఎరుప్పదు. ఆ పర్యంత ప్రాంతాలన్నీ కూడా ఆ వీటితోటి నిండిపోయి ఉన్నాయి అని అన్నికే మణి ఎన్ను అழகாய். మణి అంటే అందమని, అழகிய శంకజు నీరు అలరుం ఎన్నుదల్ అందమైనటువంటి ఎర్ర కలువలు అలరుం వికసించి ఉన్నాయి ఆ ప్రాంతమంతా అని మణికజు నీరిత్యాది అழகிய శంకజు నీరుగళానవై
அலரா நின்னுள்ள பரியந்தங்களை உடைத்தான வயலாலே சூழந்தா తిరువాలీరే ఒందు ఇరుందవన్. అదిగో ఎలా ఎక్కడికి వేయించేశాడు ఆయన? అందమైనటువంటి ఎర్ర పద్మాలతోటి పద్మాలన్నీ వికసిస్తూ ఉన్నటువంటి నీటి ప్రాంతాలు కలిగినటువంటివి ఆ వయలాలే తోటలతోటి చుట్టబడినటువంటి తిరువాలిలో వచ్చి వేయించేసి ఉన్నాడు ఆయన అని చెప్పుకోవచ్చు అని. అంటే అందమైనటువంటి పద్మాలు, అవి ఎర్రటి పద్మాలు, ఆ పద్మాలు కలిగినటువంటి నీటి ప్రాంతాలు, ఆ నీటి ప్రాంతాలతో పాటుగా పొలాలు, వీటన్నింటితోటి చుట్టబడి ఉన్నటువంటి తిరువాలి, ఆ తిరువాలిలో ఆయన వేయించేసి ఉన్నాడు అని ఒక అర్థం. అందుకే లేక నీరుగళానవై కుజిత్తు ఎరడా నిన్నుళ్ళ మణిగళయ్యం శంకజ నీరయ్యం ఉడైతాన పర్యంతంగల్ ఎన్నుమా. ఆ చుట్టుపక్కల అంతా కూడా నీరుగళానవై కుజిత్తు ఎరడా నిన్నుళ్ళ, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాలవలు ఏదేదో ఉంటాయి కదా, నదులు, వాటన్నింటి నుండి కూడా కొట్టుకొని వస్తూ ఉన్నటువంటి మణుల చేత ఈ ఎర్ర పద్మాలతోటి నిండి ఉన్నటువంటి పర్యంత ప్రాంతాలు ఎన్నుమామని చెప్పవచ్చు. వయలాలి మణవాళన్ పణి అరియేన్ మణికడు నీరు మరుంగలరం వయలాలి మణవాళం పణి అరియేన్. ఆయన పణి అరియేన్, అక్కడ ఆ ప్రాంతంలో ఆ దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి వయలాలి మణవాళం యొక్క పణి అరియేన్. ఆయన పణి అంటే ఆయన వార్తేమిటో తెలియదు, పని అంటే కార్యం, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు అని రెండు అర్థాలు చెప్పుకోవాలి అని. పని అంటే ఆయన ఏం పని చేస్తున్నాడో, పని అంటే పని అని అర్థం. పని అంటే వాక్కు అంటే చెప్పినటువంటి ఉక్తి భావం, మాట అని కూడా చెప్పుకోవచ్చండి. వయలాలి మనవాళన్ పని అరియేన్. ఇగో పని అంటే వ్యాపారం అని, உக்தியும் ஆகையாலே వ్యాపార పక్షத்தில் మూన్నర్థము ముక్తి పక్షத்தில் ఓరర్థంగా అరుళిచ్చేகிறாడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదండి అని చెప్పేదానికి మూడు అర్థాలు చెప్తున్నారట. ఎవడి ఎన్నై అణైక్కయ్యే తొజిలాయ్ ఇంగు ఏరవరు గయ్యిలే ఉరుప్పట్టిరుక్కిరానో. ఎన్నై నన్ను ఆలింగనం చేసుకోవడము, నన్ను సమీపించడమే పనిగా కలిగినటువంటి వాడై ఇక్కడికి రావటం చేత ఇంగు ఏరవరు గయ్యిలే ఏరవరు గయ్యిలే ఉరుప్పట్టిరుక్కిరానో. నన్ను ఆలింగనం చేసుకోవడమే కార్యంగా కలిగి ఇక్కడికి రావటంలో ఉద్యుక్తుడై ఉన్నాడు అది విషయం నాకు తెలియదు. పని అరియేన్, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు అంటే ఏమిటి? ఎన్నై అణైక్కయ్యే తొజిలా ఇంక ఏరవరుగయ్యిలే ఉరుప్పట్టిరుక్కిరాను అన్నిక్కే లేక జాంబవతి పోల్వార్కు ఊపరెత్తు తొడా నిற்குமோ అరియేన్. జాంబవతి లాంటి వాళ్ళకి, పెరిగి పిరాటికి ఎంత వైభవమో, ఆవిడంటే ఎంత ఇష్టమో, ఈ జాంబవతి అంటే కూడా ఆయనకు అంత ఇష్టమట. అలా జాంబవతి లాంటి వాళ్ళకి పూపరిస్తుడా నిற்குமோ, ఇగో పుష్పమాలలు గుచ్చి అలంకరిస్తూ ఉన్నాడు. అరియేన్ తెలియదండి అంటే ఆయన ఏం పని చేస్తున్నాడో ఏమిటో అన్నికే లేక పని ఎన్ను. పని అంటే శకుంతళయ్యై ఉపేక్షిత దుష్యంతనై పోలే అరియామై భావిత్తిరుక్కుమో అదుவும் అరియేన్. అదిగా పని అంటే మాట, ఉక్తి అని చెప్పుకున్నాము, లేదా ఆయన చేసే పని ఏమిటి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పైన చెప్పినటువంటివి ఆయన నన్ను ఆలింగనం చేసుకోవడానికి ఉద్యుక్తుడై రావాలనుకుంటున్నాడు, ఆయన అలా ప్రయాణమై సిద్ధమయ్యాడో నాకు తెలియదు. లేకపోతే జాంబవతి లాంటి వాళ్ళకి పుష్పమాలని గుర్తుతూ అలంకరిస్తూ అలా ఉన్నాడు, ఆ పనిలో నాకు తెలియదు అని. అంతేకాదు ఇప్పుడు ఆయన వాక్కు, పని అంటే వాక్ అని చెప్పుకున్నాం కదా, ఆ శకుంతలని ఉపేక్షించినటువంటి దుష్యంతుడు ఏం చెప్పాడు? అరియామై భావిత్తిరుక్కుమో. ఆ శకుంతల ఎవరో నాకు తెలియదండి అని చెప్పాడు కదా దుష్యంతుడు నిండు సభలో. అలా అరియామై భావిత్తిరుక్కుమో, అలా ఈవిడెవరో నాకు తెలియదండి అని భావిస్తూ ఉంటాడు. అదుவும் అరియేన్, అది కూడా నాకు తెలియదండి. అన్నికే లేకపోతే నావిలిం పల్లిలుం నీరత్తు ఎన్ చేయాల్ ఎన్ పట్టాల్ ఎన్ను కేట్కిరానో. లేకపోతే మీరు వెళ్ళి ఒక్కసారిగా పరకాల నాయకి మీ యొక్క విశ్లేష వ్యసనంతో
ఎలా ఉన్నది? పైలైనోయ్ ఒరయ్యా, పైలైనోయ్, శరీరం అంతా శుష్కించిపోయి పాలిపోయి ఉన్నది అని మీరు వెళ్ళి ఎప్పుడైతే ఒక్కసారి చెప్పగానే నావిలుం పల్లిలుం నీరత్తు, నాలుక మీద పళ్ళల్లో నీరత్తు, నీరెండిపోయి, అంటే ఆ నోరు పిడిత కట్టుకుపోయి ఎన్ చేయదార్ ఎన్ పట్టాల్ ఎన్ కేక్కుమో, ఏమిటి పరకాల నాయకి అంత ఆపదలో ఉన్నదా, నా గురించి అంత బాధపడుతున్నదా ఏమిటి అని బాధతోటి అడుగుతాడు. కేక్కిరానో పని ఎన్ను ఉక్తియిలుం క్రియయిలుం కొల్లక్కడవదు. ఈ పని అనేటువంటి పదాన్ని ఉక్తి మాటగాను క్రియగాను రెండిటిగాను వాడుకోవచ్చు అని ఏమిటి ఇక్కడ చెప్పింది? వైలాలి మనవాళ్ళని పని అరియేన్, ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నాడో ఏం మాట్లాడతాడో నాకైతే తెలియదు అని చెప్తుంది పరకాల నాయకి. ఏం చేయాలనుకుంటున్నాడు నాకేం తెలుసు, ఆయన నన్ను ఆలింగనం చేసుకోవడమే కార్యంగా ఉండి ఇక్కడికి రావటంలో ఉద్యుక్తుడుగా ఉన్నాడో నాకు తెలియదు. అంటే ఏం పని చేస్తున్నాడో తెలియదు కదా, కాబట్టి ఉద్యుక్తుడుగా ఉన్నాడో నాకు తెలియదు. లేదా ఆ జాంబవతి లాంటి వాళ్ళకి పుష్పాలను గుర్తిస్తూ పుష్పాలతోటి ఆవిడ యొక్క శిరోజాల్ని అలంకరిస్తున్నాడో నాకు తెలియదు. అంతేకాదు ఆ శకుంతల విషయంలో దుష్యంతుడు చెప్పాడు ఆవిడెవరో నాకు తెలియదండి, అలాంటి మాట చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఇంతేకాదు, ఇదేది కాదు, వెళ్ళి మీరు పరకాల నాయకి అవస్థ ఇలా ఉన్నదని చెప్పగానే అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అని అలా బాధపడిపోతూ ఏమిటి ఎన్ పట్టాల్ ఎన్ చేయడాడు, అసలు ఏం చేస్తుంది ఆవిడ, ఎన్ పట్టాల్ అని అడుగుతాడో నాకు తెలియదు. ఇది ఆయన యొక్క స్థితి అని అవన్ పడి నిశ్చయిక్కవన్నా విట్టాலும் నమక్కు అవనై ఒழிయ చెల్లాదిరే. అవన్ పడి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఏమిటో ఆ కార్యం గురించి మనం నిశ్చయించలేకపోయినప్పటికీ నమక్కు అవనై ఒழிయ చెల్లాదిరే, నాకు మాత్రం ఆయన లేకపోతే గడవదర్రా. నీ సెండ్రు నువ్వు వెళ్ళి నమక్కు మున్నం అవనై పోలే ఇరుక్క వన్నాదిరే, నమక్కు మున్నం అవనై పోలే ఇరుక్క వన్నాదిరే, నువ్వెళ్ళు. ఆయన మన దగ్గరికి రాకపోయినప్పటికీ కూడా ఆయన లేకపోతే మనకి గడవదు కదా, కాబట్టి నువ్వు వెళ్ళు అని అవనుకు నమ్మై ఒழிయ చెల్లుం ఎన్నా, నమక్కు అవనై ఒழிయ చెల్లాదే. ఆయనకి మనం లేకపోయినా కాలం గడుస్తుందేమో కానీ ఆయన లేకపోతే మనకి అవనై ఒழிయ చెల్లాదే, ఆయన లేకుండా కాలం గడపలేం కదా. నీ సెండ్రు అని మళ్ళా నువ్వు వెళ్ళు అని ఆ తుమ్మెదతో అనగానే వెంటనే ఆ తుమ్మెద అప్పుడే ఎగురుదామని ప్రయత్నిస్తూ ఉన్నదట, వెంటనే ఆగిపోయిందట తుమ్మెద. ఏం పరకాల నాయకి ఏం చెప్తున్నావో మీకు తెలుసా? నీ సెండ్రు ఏమిటి మన యొక్క స్వరూపము? కిందటి తిరుముడిలో ఏం చెప్పారు మీరు? ఒందు ఉనదడియే అని చెప్పారు మీరు. నేడు వచ్చాడు నా హృదయంలో ప్రవేశించాడు అని చెప్పారు. ఈవేళ ఏమిటి? మీరు ప్రపన్నులు కదా, ప్రపన్నులైనటువంటి వాళ్ళు తత్తస్య సదుసంభవేత్తని అలా కదా ఆరి ఉండాలి, అలా ఉండకుండా నీ సెండ్రు అని నన్ను వెళ్ళమని చెప్తున్నారే, అది ఎలా కరెక్ట్ అయినటువంటి విషయం? నమశబ్దం యొక్క అర్థాన్ని మీరు మర్చిపోయారా? నమశబ్దం యొక్క అర్థం ఏమిటి? రక్షణ ఆయనది. ఆయన ఎప్పుడు వచ్చి రక్షిస్తే ఆ రక్షణ చేయవలసినటువంటి కర్తవ్యం ఆయనది కనుక ఆయన వచ్చి రక్షించినప్పటికీ రక్షిస్తాడు అని ఎదురు చూడవలసి కదా ఉండవలసింది, ఎదురు చూస్తూ కదా ఉండవలసింది. కానీ నీ సెండ్రు అని మన యొక్క రక్షణ విషయంలో మనమే ఉద్యుక్తులం అవుతున్నామంటే ఇది మన యొక్క స్వరూపానికి హాని కదా. అలా పరకాల నాయకితోటి ఈ తుమ్మెద మీరు ప్రపన్నులు అనేటువంటి విషయం మర్చిపోయారా? నిన్న చెప్పినటువంటి వార్త అది ఒందు ఉన్నదడి అనేటువంటి దాంట్లో ఈవేళ రాగానే మళ్ళా నీ సెండ్రు అని నన్ను పంపుతున్నారే, మీరు ప్రపన్నులు కదా, అలాంటి కార్యం చెయ్యొచ్చా అని అడిగితే మురైకడ ఆగిలిం నీ మూట్పడచ్చండ్రు. అదిగో ఎలా నా యొక్క స్వరూపం అదే అని నువ్వు చెప్పిన విషయం నిజమే, అది వాస్తవం, అది వాస్తవమే అయినప్పటికీ కూడా ఇప్పుడు మడల గ్రహణం చెయ్యటమా లేకపోతే దూతలని పంపటమా ఏమి చేసైనప్పటికీ ఆయన్ని పొందకుండా ఉండలేనటువంటి స్థితి నాది. ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఈ క్రమంలోనే వెళ్ళాలి, ఆశ్రయించాలి, ఆయన వచ్చి రక్షించినప్పుడే రక్షింపబడతాము అనేటువంటి స్థితి నేను ఎప్పుడో దాటిపోయా. ఇప్పుడు ఏదో రీతిగా ఆయన్ని పొందడమే నా కర్తవ్యం. ఇది నీ మురైకడ ఆగిలిం నీ పుట్పడచ్చండు,
మురైకడ, మురై అంటే క్రమం, మురైకడ ఆ క్రమం తప్పేటట్లుగా అయినా సరే నువ్వు వెళ్ళు, నీ చెండ్రు నువ్వు వెళ్ళు, మురైకడ ఆగిరం నీ ముற்பడ చెండ్రు, నువ్వు ముందుగా వెళ్ళు. అవంతానే వర పెరుక్కు విరుక్కుమదా ఇత్తు మురై, ఆయనే రావటం కదమ్మా క్రమం అని నువ్వు అనొచ్చు. ఆ క్రమాన్ని ఎదురు చూసేటువంటి స్థితి నాకు ఎప్పుడో పోయింది. అంగుపోనాల్, సరే కాబట్టి క్రమం తప్పైనా సరే నువ్వు వెళ్ళు అక్కడికి అంటే అంగుపోనాల్ అడుగుతోంది తుమ్మెద. అంగుపోనాల్ సొల్లు మరుతాన్ ఏదెన్నిల్, అక్కడికి వెళ్ళి నేనేం చెప్పాలమ్మా అని అడిగితే ఎన్ పయలై నోయ్ ఉరయాయే, ఎన్ పయలై నోయ్ ఉరయ్యాయే, ఇదిగో నా ఈ వైవర్ణ్యాన్ని పొందినటువంటి ఈ తిరుమేని గురించి ఉరయాయే చెప్పు అంటూ తదాసీత్ నిష్ప్రపోత్యర్థం రాహుగ్రస్త ఇవాం సుమాన్ ఎన్ను, పెరుమాళుడయ ஆத்தாமையை மகாராஜர்க்கு இளைய பெருமாள் அறிவிக்க அவ்வார்த்தை செவிப்பட்டு அழிந்தழிந்த அளவுதோறும் உடம்பு వెళుత్తు వందదిరే. ఇదిగో తదాసీత్ నిష్ప్రభ అత్యర్థం రాహుగ్రస్త ఇవ అంశుమాన్, వెళ్ళి చెప్తున్నట్ట ఎవరితోటి, సుగ్రీవుడితోటి ఎళై పెరుమాళ్ లక్ష్మణ స్వామి ఏం చెప్తున్నట్ట, రాహుగ్రస్త ఇవ అంశుమాన్, రాహువు చేత మింగబడినటువంటి సూర్యుడి వలె, రాహువు చేత మింగబడినటువంటి చంద్రుడి వలె ఎలా ఉన్నాడు రామచంద్రుడు, నిష్ప్రభ కాంతి తగ్గిపోయి ఉన్నాడు, అత్యర్థం నిష్ప్రభ అసలు కాంతి విహీనంగా ఉన్నాడు రామచంద్రుడు. సీతాపిరాట్ యొక్క విరహ వ్యసనంతో అని వెళ్ళి లక్ష్మణ స్వామి ఎవరితో చెప్పాడు, సుగ్రీవుడితో చెప్పాడేమని, పెరుమాళుడయ ఆప్తామయ్యై మహారాజర్కు ఇళయ్యై పెరుమాళ్ అరివిక్క, పెరుమాళుడయ రామచంద్రుడి యొక్క విరహ వేదనని ఆర్తిని వెళ్ళి ఇళయ్య పెరుమాళ్ మహారాజర్కు సుగ్రీవుడికి తెలియజేయగా అవ్వార్తై సెవిప్పట్టు ఆ మాటలు విన్నాడు. అజిందు అళవుదోరుం ఉళంబు వెడుత్తు వందదిరే, ఒక్కొక్క మాట నా రామచంద్రుడు ఇంత దుఃఖంలో ఉన్నాడనగానే అదిగో ఆయన తిరుముఖ మండలం మొత్తం వైవన్యాన్ని పొందిందట, ఎవరిది, సుగ్రీవుడిది. అలానే ఇంకొక వార్త రాముడు ఇలా ఉన్నాడు అనగానే ఆయన యొక్క శ్రీహస్తాలు మొత్తం వైవన్యాన్ని పొందాయట. ఇంకొక విషయం, ఇంత దుఃఖంలో ఉన్నాడు అనగానే ఆయన యొక్క శరీరం మొత్తం తెల్లబడిపోయిందట. ఇలా ఒక్కొక్క రాముడి యొక్క దుఃఖాన్ని వినగానే సుగ్రీవుడి యొక్క తిరుమేని మొత్తం ఉడంబు వెళుత్తు వందదిరే, అలా తెల్లబడిపోయింది కదా. అప్పడియే ఎన్నుడంబిల్ వైవన్యం అవన్ ఉడంబిలే కాణుంబడు వార్తే సొల్లు, అదే రీతిగా ఎన్నుడంబిల్ వైవన్యం అవన్ ఉడంబిలే కాణుంబడి, అదే రీతిగా ఎన్నుడంబిల్ వైవన్యం నా శరీరం ఇప్పుడు వైవన్యాన్ని పొంది ఉన్నది, ఈ వైవన్యం ఆయన యొక్క తిరుమేనిలో కనపడేటట్టుగా వెళ్ళి వార్త చెప్పాలి నువ్వు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వార్త విని ఆయన వైవన్యాన్ని పొందాలి. ఇక్కడ ఎవరండి, రామచంద్రుడు ఎవరు, సుగ్రీవుడు ఎవరు, ఈ తుమ్మెద ఎవరయ్యా అంటే రామచంద్రుడేమో పరకాల నాయకి, ఈ తుమ్మెదేమో ఎళయ్య పెరుమాళ్. వైవన్యం అంతే కదా, వైవన్యాన్ని పరకాల నాయకేగా రామచంద్రుడేగా దుఃఖంలో ఉంది, పరకాల నాయకి రామచంద్రుడు. ఆ పరకాల నాయకి విషయం వెళ్ళి చెప్పేటువంటిది తుమ్మెద. ఇక్కడ ముందు వైవన్యాన్ని పొంది ఉన్నది పరకాల నాయకి అంటే రామచంద్రుడు. ఆ రామచంద్రుడి యొక్క వార్తను వెళ్ళి చెప్పినటువంటి వాడు ఈ తుమ్మెద అంటే లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి తుమ్మెద, ఈ వార్తని విని తెల్లబడినటువంటి వాడు సుగ్రీవుడు. ఆయన ఎవరు, పరమాత్మ, వైరాలి మనవాడని. రామచంద్రుడేమో పరకాల నాయకి, తుమ్మెదేమో ఇళయ్య పెరుమాళ్, వైరాలి మనవాళ్ళనేమో సుగ్రీవుడు. అంటే రామచంద్రుడి యొక్క ఆ దుఃఖాన్ని లక్ష్మణస్వామి ద్వారా విన్నటువంటి సుగ్రీవుడి యొక్క శరీరం ఎలా తెల్లబడిపోయిందో అదే రీతిగా నువ్వు వెళ్ళి చెప్పేటువంటి ఈ వార్త విన్నటువంటి ఆయన నా శరీరంలో ఉన్నటువంటి వైవన్యం ఆయన శరీరంలో నీకు కనపడేలాగా వెళ్ళి వార్త చెప్పు. పయలైనోయ్ ఊరై, పయలైనోయ్ ఊరై, ఈ వైవన్యం గురించి చెప్పక్కడ. వాచామగోచరమిరే ఇవளுடைய వైవన్యంతాన్, ఎలాంటి వైవన్యం,
వాచామగోచరమిరే, వాక్కుకు అందనటువంటిది, మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటి వైవన్యం ఈవిడిది, ఈ పరకాల నాయకిది. వాక్కుకు అవిషయమానవత్తు కుంపాసురమిట్టు చొల్లవత్తు కాణం ఇవైతాను. ఎలాంటి వైవన్యం అంటే, వాక్కుకు అందనటువంటి వైభవం పరమాత్మ యొక్క, పరబ్రహ్మ యొక్క తత్వం. ఒక ఉపనిషత్తు కూడా పరమాత్మ యొక్క ఆనందం అనేటువంటి ఒక్క గుణాన్ని వర్ణించడానికి పూనుకున్నటువంటి ఆ ఉపనిషత్తు ఆ పరమాత్మ యొక్క ఆనందం అనేటువంటి దాన్ని వర్ణిస్తూ ఏం చెప్పింది? సయోకో మనుష్య ఆనంద, తర్వాత కర్మదేవరుడయ ఆనంద, దేవరగల్ ఆనంద, అంటే ఏకహ మనుష్య ఆనంద, ఈ మనుష్యుడి కంటే 100 రెట్లు అధికమైనటువంటిది. మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆనందం, వాళ్ళ యొక్క ఆనందం కంటే 100 రెట్లు అధికము కర్మదేవరుడయ ఆనందం, ఆ కర్మదేవతల యొక్క ఆనందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవరగలుడయ ఆనందం, దేవతల యొక్క ఆనందము, వాళ్ళకంటే కూడా 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రుడి యొక్క ఆనందము, ఆ ఇంద్రుడి యొక్క ఆనందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి యొక్క ఆనందము, ఆ బృహస్పతి యొక్క ఆనందం కంటే కూడా 100 రెట్లు అధికమైనటువంటిది ఆ చతుర్ముఖ బ్రహ్మగారి ఆనందము. అంతవరకు చెప్పగలిగింది వేదము భగవంతుడి యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని గురించి. అంటే అలా ఒక భగవంతుడి యొక్క ఆనందం అనే ఒక గుణాన్ని అపౌరుషేయం అనేటువంటి వేదం చెప్పడానికి ఉద్యుక్తమై యతో వాచో నివర్తంతే అని ఇప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నదో, అలా ఏ వాక్కులకి అందనటువంటి వైభవం కలిగిన పరమాత్మ యొక్క వైభవాన్నైనా కళ్యాణ గుణాలనైనా చెప్పొచ్చేమో, కానీ ఆ పరకాల నాయకు యొక్క వైవన్యం గురించి చెప్పడానికి సాధ్యం కాదట. అది వాక్కుకు అవిషయమానవత్తుకు పాసరమిట్టు చల్లవత్తు కాణం ఇవైతాను. వాక్కుకు కూడా అందనటువంటి విషయాన్నైనా చెప్పొచ్చేమో, కానీ మాటలతోటి పరకాల నాయకు యొక్క వైవన్యాన్ని గురించి చెప్పడానికి సాధ్యం కాదు. ఇలాంటి విషయాన్ని నువ్వు వెళ్ళి చెప్పు ఆయనతోటి, ఆ వైలాలి మనవాళ్ళతోటి అనగానే తుమ్మెదడిగిందట, అమ్మా నువ్వు చెప్పినటువంటి కార్యం ఎంత పెద్దది, ఎలాంటి కార్యాన్ని చెప్పావు నువ్వు? అదిగో రామచంద్రుడి యొక్క వైవన్యాన్ని దుఃఖాన్ని గురించి చెప్పగలిగినటువంటి వాడు ఎడై పెరుమాళ్ళు. ఎడై పెరుమాళ్ళు అంటే ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఎలాంటి వాడు? 1000 నాలుకలు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడు చెప్పగలిగినటువంటి విషయాన్ని ఇంత చిన్నదాన్నైనటువంటి నేను చెప్పగలుగుతానా అని అడిగింది. ఇంకొక విషయం ఏమిటి? యథోవాచో నివర్తంతే అని ఉపనిషత్తులకు కూడా సాధ్యం కానటువంటి విషయాన్ని అయినా చెప్పొచ్చు, కానీ అంటే వేదము చేత కూడా చెప్పడానికి సాధ్యం కానటువంటి విషయమైనా చెప్పొచ్చు, కానీ నా యొక్క వైవన్యం గురించి చెప్పడం అసాధ్యం అని చెప్తున్నావే, అంటే వేదం కంటే గొప్పదాన్నే నేను, అలాంటి ఈ విషయాన్ని నేను చెప్పగలనా? ఇప్పుడేం చెప్పాలి? ఆయన దగ్గరికి వెళ్ళి పరకాల నాయకు యొక్క వైవన్యాన్ని గురించి చెప్పాలి. నీ యొక్క దివ్య తిరుమేని యొక్క వైవన్యాన్ని గురించి చెప్పగలిగినటువంటి శక్తి నాకున్నదా? ఎలాంటి విషయం ఇది? ఆ 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు లాంటి వాళ్ళు చెప్పగలిగినటువంటి విషయం, అదిగో వేదం కూడా చెప్పడానికి వెనకడుగేసేటువంటి విషయం, అంతకంటే గొప్ప విషయం నీ తిరుమేని యొక్క వైవన్యం. అలాంటి విషయాన్ని నేను చెప్పగలనా అని అడిగిందట ఆ తుమ్మెద. అప్పుడు ఏం చెప్తోందట? ఎన్ పయలై నోయ్ ఉరయ్యాయే, ఎన్ పయలై నోయ్ ఉరయ్యాయే. నా యొక్క వైవన్యం అనే ఈ వ్యాధిని గురించి ఆయనతోటి చెప్పు. ఎలా చెప్తావో తెలుసా? ఆచార్యుడంటే ఎవరనుకుంటున్నా? ఏది వేదము చేత కూడా సాధ్యంగా ఆయన యొక్క కళ్యాణ గుణం, ఆనందం అనే ఒక గుణం వర్ణించడానికి సాధ్యం కాలేదు కదా. అలాంటి అపరిచ్ఛేద్యమైనటువంటి విషయాన్ని, అపరిచ్ఛిన్నమైనటువంటి విషయాన్ని, వాచామ గోచరమైనటువంటి విషయాన్ని ఆచార్యుడు ఏం చేస్తాడు? తన యొక్క శిష్యుడికి తెలియజేస్తాడు. అది ఆచార్యుడి యొక్క వైభవం అంటే. కాబట్టి నీకేం వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. వెళ్ళు, నువ్వు ఆచార్యుడివి. అరుకాల సిరువండే అన్నారు కనుక ఇక్కడ ఎవరిని? ఆచార్యుడిని. ఆచార్యుడు అంటే ఎలాంటి వాడు? అదిగో ఆ పరిచ్ఛేద్యం కానటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని కూడా ఆ శిష్యుడికి బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక
అదిగో ఆదిశేషుడు లక్ష్మణ స్వామి ఆయన చెప్పగలిగాడు రాముడి యొక్క వైభవాన్ని అని నువ్వు వెనకాడవలసిన అవసరం లేదు. నీ వైభవం అది, నువ్వు చెప్పగలవు. ఆచార్యుడు అంటే అంత వైభవం కలిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఎన్ పయలైనోయ్ ఉరయాయే ఎన్ ఉడంబడయా వైవన్యం పరందిరుక్కప్పడియై ఇరుక్కిరపడియై చొల్లు. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నా ఉడంబోడయ్య, నా శరీరం అంతా కూడా వైవన్యం వ్యాపించి ఉన్నటువంటి ఈ స్థితిని చెప్పు. ఉన్నుடைய சொல் கலந்தவிடம் அடைய వైవన్యం పరక్కుమ్మడియాగా చొల్లిపోరు ఎన్గిరాళ్. నువ్వు ఇప్పుడు చెప్తావా ఏంటి? ఉన్నుடைய சொல் కలందవిడం అడయ్య. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఎవరితో చెప్తావు? వైలాలి మనవాళ్ళంతో చెప్తావు. అంటే నువ్వు వెళ్ళినటువంటి విషయం చేరేది ఎక్కడికి? ఆయన దగ్గరికి. అంటే ఉన్నుடைய சொல் కలందవిడం అడయ్య. నీ యొక్క మాట వెళ్ళి చేరేటువంటి ఆ స్థానం ఏమిటి? వైలాలి మనవాళ్ళను. ఆయన యొక్క వైవన్యం పరక్కుమ్మడియాగా నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పగానే ఆయన యొక్క ఈ మాటని నువ్వు పరకాల నాయకు యొక్క వైవన్యాన్ని గురించి ఎప్పుడైతే చెప్తావో వెంటనే ఈ మాటలు ఎక్కడికైతే చేరతాయో ఆ వైలాలి మనవాళ్ళ దగ్గరికి ఆయన యొక్క శరీరం మొత్తం వైవన్యం పొందేలాగా చొల్లిపో ఎన్గిరాల్. వెళ్ళి చెప్పవయ్యా, చెప్పవమ్మా తుమ్మెదా అంటుంటే ఎన్ పైలైనోయ్ ఊరయ్యాయే అని వెళ్ళి ఏం చెప్పాలి? ఎన్ పైలైనోయ్, నా వైవన్యాన్ని గురించి ఊరయ్యాయే చెప్పు అనగానే అడుగుతుందట ఈ తుమ్మెద, ఆయన నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళి ఎలా చెప్పమంటావమ్మా? జాంబవతి కిందిచ్చారు. జాంబవతి పోల్ వార్కు పూప్పరిత్తు కొడుతుక్కొండు అవన్నీరుందాల్ అవనుడంబిల్ వైవన్యం ఏరుంబడి సొల్లుగయ్యంగానే. ఆయన అక్కడ ఏం చెప్పావు నువ్వు? జాంబవతి లాంటి వాళ్ళకి పుష్పమాలలు గుచ్చుతున్నాడో ఏమిటో, పుష్పాలతోటి అలంకరిస్తున్నాడో ఏమిటో తెలియదన్నావు కదా. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆ జాంబవతి లాంటి వాళ్ళకి పుష్పాలు గుచ్చుతూ ఉంటాడు కదా. ఆయన అలా ఆ కార్యంలో ఉంటే ఆయన యొక్క శరీరం తెల్లబడేలాగా నేనెలా చెప్పగలమ్మా అని అడిగిందట ఈ తుమ్మెద. అంతేకాదు ఆ వరగల్ సన్నిధి ఆలే వైవన్యం ఏడుమోయన్నా, అలాంటి వాళ్ళ సన్నిధిలో ఆయనకి వైవన్యం కలుగుతుందా అని ఈ తుమ్మెద ప్రశ్న వేస్తే అప్పుడు ఏం చెప్తుందట? స్వతంత్ర పడికొండు కార్యం ఎన్ నమక్కు నీ సెవిత్త నీ సెండు ఇత్తనయ్యం అరివిత్తు పోరా. స్వతంత్ర పడికొండు కార్యం ఎన్నమ, కార్యం ఎన్నమక్కు. ఆయన స్వతంత్రుడు కాబట్టి దుష్యంతనై పోలే ఉన్నిచ్చారు, దుష్యంతనై పోలే ఉపేక్షిత్తాల్ ఎన్ సేవం ఎన్న అరుడిచ్చేగిరారు. అంటే ఆ జాంబవతికి పుష్పాలు గుచ్చుకుంటూ ఉండేటువంటి ఆయనకి ఈ విషయాన్ని చెప్పి ఆయన శరీరం తెల్లబడిపోయేలాగా ఎలా చెప్పగలనమ్మా అనేటువంటిది ఒక సందేహం. ఇంకొకటి దుష్యంతుడి వలె ఎవరు పరకాలి నాయిక, ఆవిడెవరో నాకు తెలియదే అని దుష్యంతుడు ఎలాగైతే శకుంతల విషయం నాకు తెలియదు అని చెప్పినట్టుగా ఆయన అలా చెబితే ఏం చేయగలనమ్మా నేను అని తుమ్మెద అడిగితే స్వతంత్ర పడికొండు కార్యం ఎన్నమక్కు. ఆయన స్వతంత్రుడు, ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. కానీ అంటే అలా పుష్పాలు గుచ్చుకుంటూ మన విషయాన్ని పట్టించుకోకపోయినా మనం చెప్పలేం, లేదా దుష్యంతుడు వేళ అసలు నాకే తెలియదన్నా మనం చెప్పలేం. ఎంచేత ఆయన స్వతంత్రుడు. నీ సెండ్రు ఇత్తనయ్యం అరియవిత్తు పోరే. మన కార్యం ఏమిటి? ఆయనకి మన యొక్క స్థితిని ఏమిటో తెలియచేయటం మన కార్యం. కాబట్టి ఆయన స్వతంత్రతతోటి రక్షిస్తే రక్షించచ్చు. అయ్యో పరకాల నాయకి ఇలా అయిపోయిందా అని వెంటనే బయలుదేరి వస్తే రావచ్చు, లేదా అదిగో ఆ పుష్పాలు గుచ్చుకుంటూనో, లేదా దుష్యంతుడి వలె నాకు తెలియదంటూనో అలా రాకపోతే రాకపోవచ్చు. అది ఆయన కార్యం. కానీ మనం చేయవలసినటువంటి కార్యం ఏమిటి? నీ సెండు ఇత్తనయ్యం అరివిత్తు పోరాయ్. నువ్వు వెళ్ళి ఈ మాత్రం ఈ విషయాన్ని ఆయనకి తెలియచేయటం మన కర్తవ్యం కనుక నువ్వు వెళ్ళి తెలియచేయి. ఆ తర్వాత ఆయన ఇష్టం, స్వతంత్రుడు కాబట్టి అంటున్నారు పరకాల నాయకి ఈ భాషలో. వినియ విజునరు నీల మలర్కిజియా పెడయ్యోడుం అణిమలర్ మేల్ మధునుగరం అరుకాల సిరువండే మణికడు నీరు మరుంగలரும் వయలాలి మనవాళన్ పణి அறியே நீ சென்று என் பயலை நோய் உரையாமே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சா